హలో హాయ్ వెల్కమ్ టు ఆద్యం మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ రీసెంట్గా కూడా మన జీవిత రాజశేఖర్ గారు మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దీని కేసు గురించి మాట్లాడడానికి వెళ్ళి కలిశారంట. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, మొన్నేమో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, ఈరోజేమో మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్తున్నారు. ఏంటి సార్ వీళ్ళు మన జీవిత రాజశేఖర్ సార్? వీళ్ళు ఓసరి వెళ్ళినట్లు అంటే మామూలుగా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం, అంటే సమయానుకూలంగా రంగులు మార్చే రకం. వాళ్ళ తాలూకు విలువ ఏదైనా ఉంటే వాళ్ళే చేతులారా నాశనం చేసుకుంటున్నారండి. ఎందుకంటే చెప్పా కదా నేను, మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ, తర్వాత ఏమో వైఎస్ఆర్ పార్టీ, తర్వాత ఏమో బీజేపీ పార్టీ, మళ్ళీ ఇప్పుడు జగనన్న నువ్వే కాపాడన్నా. నువ్వు నోటుకు వచ్చిన కూతలు కూసేసి జగనన్న కాపాడన్నంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం తెలీదా వీళ్ళు ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళరా, రేపు పొద్దున్న నన్ను తిట్టేవాళ్ళు వీళ్ళు అని ఆయన తెలీదు. నువ్వు వెళ్తే ఒక సినిమా యాక్టర్లు ఇద్దరు మన తాలూకు గ్రూపులోకి వచ్చారు కదా అని ఆలోచిస్తారు అంతే, అంతకు మించి ఏం చేయరన్నమాట. నవ్వుతాడు, దండం పెడతాడు, వాళ్ళు దండం పెడితే ఈయన రిసీవ్ చేసుకుంటాడు, తప్పకుండా అలాగే మీరు వెళ్ళండి అంటాడు, వెళ్ళి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇది వాళ్ళు టైం బాగాలేదనుకో ఇద్దరు ఆడపిల్లలను వేసుకొని వెళ్ళిపోవడం ఎక్కడికి పడితే అక్కడికి. అంతా ఎందుకు ఒక్క మాటతో తప్పు అయిపోయిందమ్మా, ఇది పొరపాటు అయిపోయింది, ఇలా మాట్లాడకూడదు అంటే చిరంజీవులే కాదు, సమాజానికి ఎవరు సేవ చేస్తున్నప్పుడు కూడా మీరే చేశారనుకోండి, చేతైతే ప్రోత్సహించాలి. దాన్ని 10 మందికి సహాయం చేసేవాళ్ళు 100 మందికి సహాయం చేసేలాగా మనం ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ప్రతిదాన్ని కూడా నక్కలు బొక్కలు వెతుకుతాయి, కుక్కలు చెప్పులు వెతుకుతాయి అని ఒక సామెత ఒకటి ఉందన్నమాట. కుక్కలకి చెప్పులు వెతికేటువంటి అలవాటు పోదు, నక్కలకి ఎక్కడ కన్నం ఉందో అక్కడ చూడడం అలవాటు పోదు. అలాగా వీళ్ళకి ఏమిటో తెలీదు. అలా రకరకాలుగా 11 సంవత్సరాలు 2011లో దీని మీద ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏదో ఒక సంవత్సరం జైలు అనేసరికి వాళ్ళు శక్తివంతులు లేకుండా ఎలాగ ఈ జైలు రూపుమాపి ఎలా బతికి బట్టకట్టి అవసరమైతే చిరంజీవిని మించిపోవాలా, అవసరం చిరంజీవి కంటే మంచి పేరు తెచ్చుకోవాలా అనేటువంటి ఒక దురాశతో వాళ్ళు చేతైనటువంటి రాజకీయ కుట్రలన్నీ చేస్తున్నారు. ఎందుకంటే జనసేనకి ఆపోజిట్ జగనన్న అని తెలుసు కదా, పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ జగనన్న తెలుసు. నిన్న అంటే ఈరోజు కాకుండా నిన్నేమన్నా నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీరే కాపాడాలండి అని మా స్లోగన్ ఇచ్చావు నువ్వు. మరి ఈరోజేమో జగనన్న నువ్వే కాపాడాలని అంటున్నావు, రేపొద్దున్న మోదీ అన్న నువ్వే కాపాడాలి ఏంటి? నీకు ఏం లేదా? నీకు ఒక 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 పద్ధతి పాడు ఏం లేదా? నోటుకు ఏమొస్తుంది మాట్లాడతావా? అంటే ఏదో సినిమా ముఖానికి మేకప్ వేసుకున్నావు, రంగుల ప్రపంచంలో తిరుగుతున్నావు అని ఎవరైనా రాగానే రండి కూర్చోండి ఒక టీ తాగి వెళ్ళండి అంటారు. అయినంత మాత్రం డజంట్ మీన్ టు సపోర్ట్ యూ. టీ తాగి వెళ్ళమని చెప్పినంత మాత్రం మీరు సపోర్ట్ చేసేస్తే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు? నువ్వు అంటే మన మామూలు వ్యక్తులు ఏంటంటే కళ్ళకు కనిపించేదాన్నే నమ్ముతారు. రాజకీయ నాయకులు అలా కాదు, మైక్రోస్కోపిక్ లెన్స్లో చూసి గుళ్ళో లింగాన్ని, గుడికిచ్చే మాన్యాన్ని, గుళ్ళో పోదాన్ని కూడా మింగేస్తారు. ఆ తెలివితేటలు ఉంటేనే రాజకీయ నాయకులు. వెళ్ళి చేతులు నులుకుంటూ ఏదో కాపాడన్నట్టే కాపాడేసేటువంటి రాజకీయ నాయకులు ప్రస్తుత కాలంలో ఎవరు లేరు. నీకు కూడా అదే జరుగుద్ది. అసలు ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? జగనన్న ఏదో కాపాడుతాడంటే జగనన్నకి పవన్ కళ్యాణ్కి గొడవ పెడతామన్నా, అలాగే జగనన్నకి చిరంజీవికి గొడవ పెడతామన్నా, ఎవరికెవరికి గొడవ పెడతామని, గొడవ పెట్టి నువ్వేం బాగుందామని. నీ గురించి చూస్తున్న వాళ్ళందరూ, నిన్ను గమనిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక అమనా బూతులు తిట్లు తినారా? ఎందుకు ఈ సరదా మీకు? గోడుతో మీటుకోవాల్సిన దానికి గొడ్లతో మీటుకోవడం ఏంటండి? పొరపాటు అయిపోయింది, మన్నించండి, జరిగింది ఇంకో ముందు పునరావృతం కాదు అంటే అయిపోయిందిగా. దీనికోసం ఇంత చేసుకోవడం ఎందుకు? అందులో కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ తాలూకు సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అంటే ఎక్కడ పడితే అక్కడే జనసేన ఉన్నారు. ఇప్పుడు
అంటే ఆంధ్రదేశంలో ఎక్కడ చూసినప్పుడు కూడా జనసేన ఉన్నారు. రేపొద్దున్న రాజశేఖర్ సినిమాలు ఇప్పుడే ఆడటం లేదు. జనసేనని చిరంజీవిని ఏదో అనరాని మాట్లాడితే మళ్ళీ బతికి బట్టగడతారా రాజశేఖర్? ఇప్పుడు రాజశేఖర్ బిడ్డలు ఇద్దరు ఉన్నారా అమ్మాయిలు, వాళ్ళ సినిమాలు ఆడుతాయా? ఎందుకు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తుంటారో నాకు అర్థం కాలేదు. చక్క ఏదో అమాయకత్వంగా మాట్లాడతాడు రాజశేఖరు. అలా అమాయకత్వం ఉన్నా బాగున్నావు. మళ్ళీ అక్కడ రాజశేఖర్కి ఏమో జీవిత తెలివితేటలు ఒకటి ఏంటి, మా చిరంజీవి గారికి ఇక్కడ జగనన్నకి పడదు కనుక ఇద్దరికి ఫిట్టింగ్ పెడదాం, అలా పవన్ కళ్యాణ్కి జగనన్నకి పడదు కనుక ఇద్దరికి ఫిట్టింగ్ పెడదాం. చివరకు మీరు తీసుకున్న గోతులో మీరే పడతారు. ఇది మాత్రం తథ్యం. సార్ ఇప్పుడు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కేసులే ఆయన ఏం చేయాలో తెలియదు అంటున్నారు. ఈ రాజశేఖర్ జీవితం వెళ్తే ఏం సార్ ఈ కేసు ఎలా సాల్వ్ చేస్తారంటారు? అసలు ఏం లేదండి, అసలు ఎవడు పట్టించుకోడండి. జగన్మోహన్ రెడ్డి కూడా వస్తే రండి అని చెప్తాడు కానీ అరగపు టీ తాగి వెళ్ళండి. మీరు ఏదైనా మీకు ఎక్కడైనా మీకు కొంచెం హోల్డ్ ఉన్నట్టయితే వెళ్ళి ప్రచారం చేయండి. టీ కూడా ఇస్తారంటారా సార్? టీ కూడా ఇస్తారంటారా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్కి కానీ జీవితకి కానీ సీట్ ఇచ్చినట్టయితే నేను జర్నలిజం చేయడం మానేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడు తెలుసునండి, టికెట్ ఇవ్వాలంటే అవసరమైతే ఓటు 10,000 రూపాయలకైనా ఇచ్చి కొనుక్కునే శక్తి ఉన్నవాడికే టికెట్ ఇస్తారు. అవును సార్. నీకు శక్తి ఉందా అయితే నాకు పెట్టమంటావా? లిక్విడ్ క్యాష్ లేకపోతే అలాగా. తర్వాత మనిషి మామూలు రౌడీని పెట్టుకోడు, హంతకుల్ని పెట్టుకోడు, ఇంకా అంతకు మించి అంటే రౌడీ కంటే హంతకుల కంటే ఇంకా డేంజరస్ అలాంటి వాళ్ళు పెట్టుకుంటాడు. అలా పెట్టుకోబట్టే కదా ఈ బూతులు అమ్మనా బూతులు తిడుతున్నాడు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు సంస్కారం ఉన్నాళ్ళు అమ్మనా బూతులు తిడతారండి? ఎక్కడో గోప్యంగా ఉంటారు. అరే పేదలకి ఈ ప్రామిసులు చేశాను, నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, నేను చేసిన ప్రామిసుల్లో ఒక ప్రామిస్ కూడా నిలబెట్టుకోలేకపోతున్నాను, అలా బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ ఇది అలా కాదు కదా. నీ అమ్మమ్మూడు నా అమ్మమ్మూడు ఏమిటి ఇదంతా? ఆ కొడాలాని మాటలేమిటి, ఆ రోజా మాటలేమిటి, ఏమిటి చెప్పండి? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏంటి, వీళ్ళందరికీ మళ్ళీ సీట్లు వస్తాయా? రోజాకి సీటు వస్తుందా? అనిల్ కుమార్ యాదవ్ సీటు వస్తుందా? ఎవరికి వస్తుంది సీటు? పేరు నాని సీటు వస్తుందా? సీట్ వచ్చినా నెగ్గాలి కదా సార్. సీట్ వచ్చినా ఈసారి నెగ్గాలి కదా. సీట్ ఇవ్వరండి. అది వాళ్ళ బ్రతుకుంటుండగానే ముఖ్యమంత్రి అవ్వడం కోసమేమో అక్కడ పార్థివ శరీరం పక్కనేమో రాజకీయాలు చేసే వ్యక్తి ఎంత దూరంగా ఆలోచిస్తారండి. అసలు అనకూడదు కానీ 50 సంవత్సరాలు దాటకముందే 1,00,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నవాడు ఎంత తెలివితేటలుగా ఆలోచిస్తారండి. మనకి ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ కంటే ఇంకా పవర్ఫుల్ ఇలా. అంటే డబ్బుని ఎలాగ మల్టిప్లై చేయాలి, డబ్బుని ఎలా మింటి చేయాలి, డబ్బులు పంట పండిస్తారన్నమాట ఆయన. అయితే ఒకటి, ఏ పంట పండించినప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి కంటే పెద్ద నాయకుడు కాదు కదా. అవును సార్. రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిన ముగింపు ఏమిటో మనకు తెలుసు కదా. అందువల్ల ఎవరైనా పట్టుకుపోయేది ఏమి లేదు. ఇప్పుడు 1,00,000 కోట్లు సంపాదించినా సరే 1,00,000 రూపాయలు పట్టుకెళ్తామా? పోన్లో ఇంత డబ్బు సంపాదించాను కదా, 1,00,000 రూపాయలు నాతో తీసుకుపోతానంటే వాళ్ళు ఉంచుతారా? జీవితాలు మామూలు కాదు. కన్నమ్మ గారి పార్థివ శరీరానికి ఆవిడ కోరిక ప్రకారంగా పట్టుచీర కట్టారు. పట్టుచీర కడితే ఏమైంది తెలిసిన మరుసటి రోజుకి ఆ సమాధి తవ్వేసి ఆ పట్టుచీర ఇప్పుకొని వెళ్ళిపోయారు దొంగలు, నగ్నంగా ఉంచేసి. అంటే ఏంటి, నీతో నూలిపోగైనా తీసుకెళ్ళవని చెప్పడం కోసం చెప్పా ఇది. అలాగా నీకు ఎన్ని 1,00,000 కోట్లు ఉంటే మాత్రం నువ్వు చేసిన మంచి చెడు 2 మిగిలిపోతాయి. సర్రార్థర్ కాటన్ ఉన్నాడండి అక్కడ, మన గోదావరి బ్యారేజ్ కట్టాడండి. ఎప్పుడు శివసాయుధ్యం పొందారు ఆయన. ఇప్పటికి కూడా మాట ఉందిగా. మోసగుండం విశ్వేశ్వరయ్య ఉన్నాడండి. షిప్ యార్డ్ చెప్పుకుంటున్నా కదా, బృందావన్ గార్డెన్స్ చెప్పుకుంటున్నా కదా. తర్వాత ఏమో
ఇక సివి రామన్ ఉన్నారండి, అబ్దుల్ కలాం ఉన్నాడండి. వీళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఉంటాయి, మంచి చేశారు కనుక. అలాగే భగవద్గీత చెప్పినటువంటి ఘంటసాల గారు ఏ గుళ్ళోకి వెళ్ళినా ఆయన గొంతు వినిపిస్తుంటుంది కనుక అట్లాంటి మంచి పనులు చేసినట్టయితే బాగుంటుంది. కానీ ఎందుకంటే ఇదంతా రాజకీయాలు ఎందుకండి? రాజకీయాలన్నీ జనానికి సేవ చేయడం కోసం రాజకీయాలు, కానీ ఇలాగా దోచుకు తినడానిక, ప్రజల్ని దోచుకు తినడానిక? అరే ముష్టోళ్ళకి వేసిన డబ్బులు మనం తీసుకుంటామండి, మనకి ఏంటి వారికి జాని పడి వీళ్ళ కోసమేమో అనాథ శరణాలయం పెడతాం. ఎందుకంటే రోజు అడుక్కుంటే కానీ వాళ్ళకి పొట్టగా అడగటం లేదు కదా. అట్లాంటి వాళ్ళు 100 మందిని తయారు తీసి ఒక అనాథ శరణాలయం పెడతాం. అలాంటిది కొన్ని బాగా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళ కోసం కేటాయించినటువంటి ఫండ్ స్వాహా చేస్తున్నారంటే అది ఎంత పాపం అండి, ఎంత పాపం అండి. అందువల్ల ఇది కేవలం వాళ్ళ తాలూకు వ్యక్తిగతమైనటువంటి దురాశే తప్ప ప్రపంచంలోనూ ఆయన పేరు ఆయనతో పాటు కాలగర్భంలో కలిసిపోతుంది. ఆయన ఎవరు తలుచుకోరు. అబ్దుల్ కలాంని మీరు తలుచుకోవద్దన్నప్పుడు కూడా తలుచుకుంటాం. అబ్దుల్ కలాంని, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, లాల్ బహదూర్ శాస్త్రి, వాళ్ళు లీడర్స్. ఇదేంటండి ఇది? అందువల్ల ఇలాంటి లీడర్సు కింద పని చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఇలాంటి లీడర్సు, జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్సు 1,00,000 కోట్లు వెనకేసిన వాళ్ళు, ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళు, ప్రజల కోసం పంగనామం పెట్టేవాళ్ళు, వాళ్ళ చేతి కింద పనిచేద్దాం, మనం కూడా కొన్ని 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకుందాం అనేటువంటి ఆ నైజం ఉన్నవాళ్ళు ఎందుకు పనికి వస్తారండి? దేని పనికి వస్తారు? ఏమి తీసుకెళ్తారు? అలాంటి వ్యక్తులే వీళ్ళు. రాజశేఖర్ గారు కానీ, జీవిత గారు కానీ, వాళ్ళు బాగా తెలుసు వాళ్ళు ఎవరు అంటే. కాస్త కోస్తో రాజశేఖరు సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే కొంచెమైనా సినిమాలు చూసేవాళ్ళు. అది లేకుండా చేసుకుంటున్నాడు ఇప్పుడు. అలాగే ఆ అమ్మాయిలు మొన్న రంగస్థలంలో యాక్ట్ చేసింది, ఏదో సినిమా మంచి క్యారెక్టర్ ఇచ్చారనేసరికి ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇలా ఉందన్నమాట. ఆ బ్రతుకుతేరు చూసుకోండి, మంచిగా బ్రతుకులు నేర్చుకోండి, 10 మందికి ఆదర్శంగా ఉండడానికి ఉండే ప్రయత్నం చేయండి. అయ్యే ప్రయత్నం చేయలేకపోతారా? మీ ఇంట్లో మీరు తలుపులు వేసుకుని కూర్చోండి. ఇల్లు కూడా మీరు లేకుండా చేసుకున్నారు కదా మీ తాలూకు వక్రబుద్ధితో. తస్మాత్ జాగ్రత్త. అది లేకపోయినట్టయితే ఇట్లాంటి వాటిని ఎవరు కూడా క్షమించరు. అందరూ ఏమో రూపాయి సీఎం అంటున్నారు కదా సార్, ఏంటి సార్ దాని గురించి? ఇప్పుడు ఆంధ్రదేశంలో రిచెస్ట్ సీఎం ఆయన ఒకటి కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీ బిడ్డ పేదవాడు అంటున్నాడు. ఆ పేదవాడు అనడానికి ఒక సాక్షి పేపర్ ఉండడం పేదరికమా? ఒక సాక్షి టీవీ ఛానల్ ఉండడం పేదరికమా? 157 కంపెనీల్లో ప్రాపర్టీ ఓనర్షిప్ ఉండడం పేదరికమా? మ్యాండేట్ ఇవ్వడం. తర్వాత ఒక మైసూర్ మహారాజుకి ఏం 10 ఎకరాలు ఉంటే ఈయనకేం 33 ఎకరాలు ఉంది, అది పేదరికమా? లోటస్ పాండ్లో ఉండడం పేదరికమా? ఇటుపులపాయలో ఉన్నటువంటి పెద్ద ప్యాలెస్ ఎన్ని ఎకరాల్లో ఉందో, 33 ఎకరాలు ఎన్నో ఎకరాలు, అదంతా పేదరికం అంటారా? అలాగే చెల్లి సొంత చెల్లమ్మ తన సర్వశక్తులు ఒడ్డి అన్నయ్య నాదుకున్నటువంటి చెల్లమ్మకి నీకు నాకు ఏ సంబంధం లేదు, నువ్వు చాలా పేదవాడిని, ఈ డబ్బంతా నాకే చెందుతుంది అన్నం పేదరికమా? ఏ విధంగా పేదరికం అంటాడండి ఆయన? సిగ్గు లేకుండా నేను పేదవాడిని, మీ బిడ్డని ఆశీర్వదించండి అని చెప్పడానికి ఆయనకి మనసు ఎలా వచ్చింది? ఈ 5 ఇయర్స్లో ఏం చేశారు కనుక? తర్వాత మాట్లాడుతుంటే ఈయనేదో నవరత్నాలు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. పాకెట్లో తీసి ఇచ్చినట్టు, వాళ్ళ నాన్న డబ్బు కరిగించేసినట్టు, వాళ్ళ ఆస్తులు కరిగించినట్టు. ప్రజలు ఇచ్చిన డబ్బులే కదా. అవును సార్, ప్రజల తాలూకు డబ్బులే కదా. కనుక ఇవన్నీ ఇట్లాంటి సంకుచిత భావాల్ని బాగా ప్రజల్లో నాటుకుపోయేలా చేయడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ఈయనెవడో ఏంటండి? ఈయనే కాదు, ఎవరైనా సరే. వాళ్ళ నాన్నేమో ప్రతిదానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటే వాళ్ళ పథకాల పేర్లు పెట్టినట్టయితే నువ్వేం చేస్తున్నావు? మీ నాన్న పేరు పెట్టుకుంటున్నావు. అక్కడికి ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ కూడా పేరు మార్చేశావు. ఆ యోగి వేమన అసలు తెలుగు ప్రైడ్ ఆయన. అవును సార్.
ఆయన పేరు తీసేసి నువ్వు వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు పెట్టావు. ఎంత దయనీయమైన పనులు చేస్తున్నావు, ఎంత నికృష్టమైన పనులు చేస్తున్నావు. చరిత్ర నిన్ను క్షమించదు. ఇప్పుడు మొఘలాయి వంశస్థుల్లో ఔరంగజేబుని చరిత్ర క్షమిస్తుందా? తండ్రి మీదే 17 సార్లు దండయాత్ర చేశాడు. అంత దుర్మార్గుడు. అంటే ఏంటి, ఆ వంశస్థుల్లో ఆయనకి ఎంతైతే నికృష్టమైనటువంటి పేరుందో నీకు కూడా అంతే పేరుంది. ఏం మంచి చేస్తున్నావు నువ్వు? ప్రజల కోసం ఏం చేసావు? పరిశ్రమలు ఏం తీసుకొచ్చావు? ఇండస్ట్రీస్ ఏం తీసుకొచ్చావు? సాఫ్ట్వేర్ ఏం డెవలప్ చేసావు? ఎక్కడ చూసినా పేదరికం. 5,000 అంటే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి, పీజీ చేసిన వాళ్ళకి, తర్వాత ఏమో బీటెక్ చేసిన వాళ్ళకి కూడాను 5,000 రూపాయలకి పరిమితం చేస్తావా నువ్వు? రాళ్ళు మోసిన వాళ్ళకంటే హీనం చేసి పారేసావు కదయ్యా చదువుకున్న వాడిని. నీ దృష్టిలో చదువుకున్న విలువ కేవలం 5,000 రూపాయల. అలాంటి వ్యక్తుల దగ్గరికేమో ఈ రాజశేఖర్ గారును జీవితం వెళ్ళారంటే వీళ్ళంత నీచమైన వాళ్ళు. అవును సార్. వీళ్ళకి ఎంత ఇంకిత జ్ఞానం లేదు, వీళ్ళకి ఎంత విలువలు లేవు గనక ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడతారు. ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ తాలూకు ఆలోచనలే వాళ్ళకి సమాధానం చెప్తాయి. భవిష్యత్తులో వీళ్ళు చేసిన పనికి చాలా భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.